ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యోవేలు గ్రంథాన్ని గనక మనం చదువుకుంటా వస్తే బైబిల్ మొత్తంలో యెహోవా దినము అన్నది 17 times మెన్షన్ చేయబడితే అందులో హైయెస్ట్ 5 times వరకు యోవేలు గ్రంథంలో యెహోవా దినము అన్నది మరి రాయడం మనం చూడొచ్చు. ఈ 3 అధ్యాయాల ఈ చిన్న పుస్తకంలో యెహోవా దినాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. ఒక దినం వస్తుంది, ఆ దినమున దేవుడు తీర్పు తీరుస్తాడు. సో ప్రజలారా పశ్చాత్తాపడండి, రిపెంట్. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, మీ పాపంను విడిచిపెట్టండి, పశ్చాత్తాపడండి అని మరి దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ యోవేల్ గారు మరి ప్రజల్ని పిలవడం మనం చూస్తాము. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనం కూడా యెహోవా దినము వచ్చే ఉన్నది అని చెప్పని మనం చూస్తే తీర్పు తీర్చులోయలో రావాల్సిన యెహోవా దినం వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులు కూడి ఉన్నారని చెప్పాలి. చాలా స్పెసిఫిక్గా ఒక రోజు వస్తూ ఉంది, యెహోవా దినం వస్తుంది, యు ఆర్ అకౌంటబుల్ అని చెప్పాను. మరి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడడం మనం చూస్తాం. కన్నీరు విడవండి మత్తులారా, మేలుకొనండి, కన్నీరు విడవండి, పశ్చాత్తాపండి, వ్రతదినము ప్రతిష్ఠించుకోండి. యవనరాలు యవన కాలంలో తన పెనిమిటిని కోల్పోయినట్లుగా కన్నీరు కార్చిందని చెప్పడం మనం వింటాము. ఈ పుస్తకం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు యోనా గ్రంథం స్ట్రైక్ అవుతుంది. మీరు నెనివే పట్టణస్తులారా, మీ పట్టణం ఒక 40 days లోపు మరి నాశనం అయిపోబోతా ఉంది. దేవుని ఉగ్రత, దేవుని శిక్ష మీ మీదికి వస్తుందని చెప్పని 3 దినాల ప్రయాణం చేయగలిగినంత, 3 దినాలు నడవగలిగినంత ఆ పెద్ద పట్టణం, అశ్షూరీలకి క్యాపిటల్గా ఉన్న ఆ నినివేలో మరి యోనా గారు ఒక దినమంతా ప్రయాణం చేసి ప్రకటిస్తూ వచ్చాడు, మీరు మరణిస్తారని. మనకే అలాంటి మాటలు ఎవరన్నా చెప్తే, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది, సెకండ్ కమింగ్ ఇస్ వెరీ నియర్. ఆయన ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, ఇదిగో నేను మేఘారూఢునే వచ్చుచున్నాను. మరి ఎవరెలా ఉన్నారో అలాగే ఉండనేమో అని చెప్పని దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఎంతవరకు హౌ ఫార్ వీఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్, ఎంతవరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. నినివే అన్న ఆ ప్రవక్త మరి వెళ్ళి, యోనా అన్న ప్రవక్త నినివేకి వెళ్ళి సువార్త చెప్తా ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం అనిపించింది. యోనా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు రాజు సైతం, శిశువులు సైతం మరి వాళ్ళు ఉపవాసం ఉండి, మేము తప్పు చేశామయ్యా, మేము పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించమని వాళ్ళు పశ్చాత్తాపడ్డం. దేవుడు తాను చేయాలనుకున్న కీడు చేయకుండా పశ్చాత్తాపడ్డం. నిజంగా ఆ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. చేప కడుపులో పారిపోతున్న సేవకుడు, దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్న సేవకుడు. మనం చదివితే గనక యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, అసలు దేవుడు మాట్లాడితే విధేయత చూపించకుండా దేవుని సన్నిధి నుండి పారిపోతుంటే మరలా అతని చేప గడుపులోనికి పంపి 2వ అవకాశం ఇచ్చి వెళ్ళిపోయి చెప్పని ఒక పట్టణాన్ని దేవుడు రక్షించుకున్న తీరు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ పట్టణస్థులు రిపెంట్ అయినట్లుగా మనం పశ్చాత్తాపడుతున్నాము. ఎన్నో సువార్తలు, ఎన్నో వాక్యాలు మనం వింటా ఉన్నాం. యెహోవా దినము వస్తూ ఉంది, ది డే ఆఫ్ ద లార్డ్ ఇస్ అట్ టు కమ్, అది రాబోతా ఉంది. మనం ఎంతవరకు సిద్ధపాటు కలిగినాం? వాక్యం చెప్తుంది రక్షణ ఉచితం, సాల్వేషన్ ఇస్ ఫ్రీ. మనం ఉచితంగా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము, మన క్రియలను బట్టి కాదు. ఇట్స్ ఫ్రీ. మనం చాలాసార్లు దేవుణ్ణి చాలా కష్టపడి పొందుకోవాలనుకుంటాం. మోకాళ్ళ మీద అన్ని మెట్లెక్కేయాలి, ఏదో చేసేయాలి, వెంట్రుకలు ఇచ్చేయాలి, ఇచ్చేయాలి, చాలా ప్రయాసపడి దేవుని పొందుకోవాలనుకుంటాం. బట్ సాల్వేషన్ ఇస్ ఫ్రీ. ఉచితంగా దేవుడు తన రక్షణని మనకి ఇవ్వడానికి
ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, నా కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు నువ్వు తిరిగి లేచావని మనం ఆయన్ని సొంత రక్షణను అంగీకరించడం అనే దానికి మనం ఏమీ చేయవసరలా. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రండి, నాకు దేవుడిగా ఉండండి అని ప్రభువుని ఆహ్వానిస్తే చాలు. ఇట్స్ ఆఫ్ నో కాస్ట్, ఇట్స్ ఫ్రీ. అండ్ అట్ ద సేమ్ టైం వాక్యం చెప్తుంది, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు వారికి బాప్తిస్మాలు ఇస్తా ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించిరని మరి లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం స్పెసిఫిక్గా చూడొచ్చు. బాప్తిస్మం తీసుకోవడం అనేది దేవుని యొక్క సంకల్పం. కొంతమంది గొప్పవారు ఉంటారు, వాళ్ళు అంటారు దేవుడు మళ్ళా నాతో మాట్లాడాలి. స్పెసిఫిక్గా తీసుకోలేవద్దే చెప్పాలంటే ఇట్స్ ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్. దేవుని ఆజ్ఞ అది, దేవుని యొక్క సంకల్పం అది. బైబిల్లో ఆల్రెడీ ఆయన తీసుకోమని చెప్పినప్పుడు మరలా తీసుకోని ఆయన ఎందుకు చెప్తాడు? బాప్తిస్మానికి ప్రిపరేషన్ ఉందంటే ఓకే, మళ్ళా దేవుడు మాట్లాడాలంటే గో అండ్ రీడ్ యువర్ బైబిల్, గో అండ్ రీడ్. రక్షణ ఉచితము, బాప్తిస్మం తీసుకోవడం అనేది దేవుని యొక్క సంకల్పము. ఆ దినము సమీపంగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకొని మరి మన కుటుంబాలను సిద్ధపరచు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం అన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.